మాజీ ఎంపీపీ అదేవిధంగా మా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మరి ఇమ్మడి గోపి గారి మరణం అన్నది హత్య అన్నది తీరని లోటు, చాలా తీవ్రంగా దాన్ని ఖండిస్తున్నాం. సో ఆ రోజే నేను డెడ్ బాడీ ఇక్కడ పోస్ట్ మార్టం చేసి తీసుకొని వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చి మరి వాళ్ళకి నివారణ అర్పించి వాళ్ళ కుటుంబానికి కూడా ధైర్యం ఇవ్వడం జరిగింది. ఆ రోజు చెప్పడం జరిగింది, ఎట్టి పరిస్థితులలో నేరస్తులను ఎవరిని కూడా వదిలే ప్రసక్తే లేదు. సో నేను సిపి గారితో మాట్లాడడం జరిగింది, డీజీపీ గారితో అందరితో కూడా మాట్లాడి హైయెస్ట్ లెవెల్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ తరోగా చేస్తామని చెప్పారు వాళ్ళు. ఎందుకంటే ఇలాంటి హత్య అన్నది మన ప్రాంతాల్లో రేరు. మన గంగాధర్ గారు వాళ్ళ అప్పుడు నల్లవెల్లి అయిందంటే 4 ఏళ్ల కింద, మరి ఇప్పుడు అయింది. ఇలాంటివి జరగకూడదు, ఎట్టి పరిస్థితుల్లో ఎవరైనా దోషులను కఠినంగా శిక్షించాలని చెప్పినప్పుడు పోలీస్ వాళ్ళు కూడా నైట్ మిడ్నైట్ 10:30 నుండి ఇన్సిడెంట్ ఎప్పుడైతే వాళ్ళకి ఫోన్స్ వచ్చినాయో అప్పటి నుండి తరోగా వాళ్ళు ఎంబటి ఉండి దగ్గరుండి అన్నీ కూడా చూసి మరి కల్పిట్స్ కూడా పట్టుకున్నారు. 7 రిమైండ్ కూడా పంపించడం జరిగింది. ఇంకా త్వరలోనే తరోగా ఇన్వెస్టిగేషన్ చేసి ఇంకా ఇప్పుడు వీళ్ళు ఇక్కడ వాళ్ళ పిల్లలతో మాట్లాడినప్పుడు ఆ రోజు నేను వచ్చినప్పుడు వాళ్ళ పిల్లలు లేకుండే ఇక్కడ. అంటే గోపి గారి 2వ కుమారుడు ఉన్నాడు, ఆయన అబ్బాయి ఉండే. కానీ వీళ్ళ పిల్లలు ఎవరైతే అమెరికాలో ఉంటుంది బిడ్డ, తర్వాత కొడుకేమో కెనడాలో మన లండన్లో ఉంటుంటే వాళ్ళు ఇప్పుడు చెప్తా ఉన్నారు. ఇంకా కొన్ని మాకు అనుమానాలు ఉన్నాయని చెప్తా ఉన్నారు. వాళ్ళకి తప్పకుండా నేను ఒక భరోసా ఇవ్వదలుచుకున్నాం. మీరు ఎవరున్నా కానీ ఇంకా మళ్ళీ రిటర్న్గా కంప్లైంట్ ఇవ్వండి, తప్పకుండా వాళ్ళని కూడా తెలిసి ఇన్వెస్టిగేట్ చేస్తారు. ఏది ఉంటుంది దోషులు ఎట్టి పరిస్థితుల్లో శిక్ష పడాల్సిందే. ఇలాంటి మేము ఎట్టి పరిస్థితుల్లో ప్రోత్సహించాం, తీవ్రంగా ఖండిస్తున్నాం. అదే కాకుండా గోపి అనే వ్యక్తి నాకు చాలా సన్నిహితుడు, మరి కాంగ్రెస్ పార్టీ కష్టపడేటువంటి వ్యక్తి, నాకు ఎన్నికల్లో నేను గెలవడానికి చాలా కష్టపడేటువంటి వ్యక్తి. సో ఆయన విషయంలో ఏమాత్రం ఎక్కడ కూడా మేము కాంప్రమైజ్ కాము. ఇవాళ చాలా బాధగా ఉంది. అందరూ కూడా మొత్తం నియోజకవర్గంలో ప్రతి ఒక్కరు కూడా అయ్యో అంత మంచి వ్యక్తి, మరి అంత పెద్ద నాయకుడు, మరి ఇలా మంచి స్థానంలో ఉండే ఇలా మనకు లేకపోవడం అనేది చాలా ఇట్లా జరిగిందని ప్రతి ఒక్కరు బాధపడుతూ ఉన్నారు. సో దాన్ని తప్పకుండా ప్రాపర్గా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు, తర్వాత తూద కోర్టు ఏది ఉంటుంది నేను చేసి పెడతామన్నది ఒకటి. అదే కాకుండా ఇవాళ ఈ కుటుంబానికి కూడా మనం పార్టీ పరంగా ఎమ్మెల్యేగా నేను పూర్తిగా వాళ్ళకు ఒక భరోసా ఇస్తూ, అంటే ఇంకా కొంతమంది థ్రెటనింగ్ చేస్తున్నారు మా కుటుంబాన్ని బయటకు వచ్చినాక అది చేస్తాం ఇది చేస్తామని, అలాంటిది ఏమి ఉండదు. సో మీరు ధైర్యంగా ఉండడం చెప్పడం జరిగింది. అయితే ముఖ్యంగా చాలా దురదృష్టకరం. ఇప్పుడు ఏం జరిగిందనేది ఇక పోలీసులు చెప్పాలి. ఇప్పుడు వాళ్ళతో రిమైండ్లో ఉన్నారు, మరి కోర్టు అల్టిమేట్గా కోర్టు నిర్ణయించేది ఉంటుంది. సరే మనకి ప్రభుత్వ పరంగా పీపీని కానీ అడ్వకేట్స్ కూడా అందరూ కూడా మేము సమాయత్తం చేసి దీన్ని గట్టిగా వాళ్ళకి శిక్ష పడేటట్టు ప్రయత్నం చేస్తామని చెప్పి